హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ గోవా సిరీస్. ఈ మై లైఫ్ బుక్ ఛానల్లో గోవా సిరీస్లో మేము ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసామన్నమాట. అదే డాల్ఫిన్ వ్యూ పాయింట్. ఇదే డాల్ఫిన్ వ్యూ పాయింట్, డాల్ఫిన్ షోస్ ఇలాంటివన్నీ కొంచెం ఫేమస్ అనమాట గోవాలో. సో డాల్ఫిన్ వ్యూ పాయింట్కి 2 ఎంట్రీస్ ఉంటాయి. ఒకటి అగువాడ ఫోర్ట్ నుంచి వెళ్ళే దగ్గర ఒకటి, ఇంకొకటి వచ్చి కోకో బీచ్ దగ్గర. సో అగువాడ ఫోర్ట్ దగ్గర నుంచి అయితే 300 రూపీసే. బట్ స్టిల్ కోకో బీచ్ నుంచి మీరు స్టార్ట్ అయినా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయినా సేమ్ డాల్ఫిన్, సేమ్ లొకేషన్, సేమ్ ఎవ్రీథింగ్. కానీ ఇక్కడైతే పర్సనల్ బోటర్స్ తీసుకెళ్తారు కాబట్టి 300 రూపీస్. కోకో బీచ్ నుంచి అయితే 350 రూపీస్, ఎందుకంటే అది ఒక బిజినెస్ కాబట్టి. సో మై సజెషన్, మీరు అగువాడ ఫోర్ట్ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ డాల్ఫిన్ వ్యూ పాయింట్ని కనుక మీరు మీ బకెట్లో యాడ్ చేసుకుంటే 300 రూపీస్, అంటే 50 రూపీస్ బెనిఫిట్ అవుద్ది పర్ హెడ్ మీకు అని చెప్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి మేము బోట్లో స్టార్ట్ అయిన తర్వాత మాతో పాటు బేసిక్గా ఆల్మోస్ట్ సేమ్ లొకేషన్ నుంచి ఒక 10-12 బోట్స్ స్టార్ట్ అవుతాయండి. ఇట్స్ లైక్ అంటే ఒక పెద్ద జాతరలాగా బయలుదేరుతాయి. పర్ బోట్ 8 ప్యాసింజర్స్ కాకుండా ఒక బోటర్ కూడా ఉంటాడనమాట, ఒక అతను. సో అందరం కలిసి స్టార్ట్ అవుతాము. ఇదే అండి కోకో బీచ్. సో ఆ కోకో బీచ్లో చూసారా ఎన్ని బోట్స్ ఉన్నాయో. సో అవి కూడా మనతో యాడ్ అవుతాయి టు సీ డాల్ఫిన్స్ అనమాట. అండ్ మన అదృష్టం బాగుంటే మన బోట్ పక్కనే కూడా రావచ్చు. అండ్ ఈ విల్లా వచ్చేసి సమ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళదంట. యాక్చువల్గా అయితే మా బోట్లో వచ్చిన అతను మాకు చెప్పాడు ఎవరిది అని, బట్ నాకు గుర్తులేదు. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. బట్ ఆ ఇల్లు అయితే చాలా బాగుంది. అండ్ మనమైతే ఇప్పుడు డాల్ఫిన్స్ చూసేద్దాము. నేనైతే చాలా కష్టపడి జూమ్ చేసి చాలా డాల్ఫిన్ వ్యూ పాయింట్స్ని అయితే తీశాను. అది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నేను ముందు అగువాడ ఫోర్ట్ వీడియో పెట్టినప్పుడు అప్పుడు నేను పక్కన సముద్రంలో నుంచి వచ్చి అగువాడ ఫోర్ట్ని తీసానని చెప్పాను కదండి. అదే అగువాడ ఫోర్ట్ చూసారు కదా, బీచ్కి చాలా దగ్గరలో ఉంది. మనం దానికి దగ్గరగా పోము, బట్ స్టిల్ ఇట్స్ ఒక ప్యాసేజ్ ఉందన్నమాట, ఒక దారి ఉంది దానికి. మేము అంత దాకా పోలేదు బికాస్ డాల్ఫిన్స్ మాకు మధ్యలోనే కనిపించేశాయి. అండ్ ఇక్కడే మ్యూజియం కూడా ఉంది. ఇందాక నేను చూపించిన బిల్డింగ్ మ్యూజియం అనమాట. దానికి కూడా ఎంట్రీ ఉంది, బట్ మాకు అప్పటికే చాలా ప్లేసెస్ అయిపోయాయి. మేము వెరీ షార్ట్ ట్రిప్ ప్లాన్ చేసుకోవడం వల్ల ఈ మ్యూజియంలోకి వెళ్ళలేకపోయాము. బట్ ఇట్స్ వర్త్ ఇట్ అనమాట. అది పైరట్ షిప్ లాగా ఉందని చెప్పి కొంచెం తీసాను. అండ్ ఇక్కడ జూమ్ స్లో మోషన్ పెట్టాను చూడండి. డాల్ఫిన్ చూసారా, నేను యారో మార్క్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. అసలు ఎంత క్యూట్గా ఉందంటే, నేను అసలు రియల్గా ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చేయాలండి ఇలాంటివన్నీ. పారాసైలింగ్, ఇలాంటి డాల్ఫిన్స్ కానీ ఇలాంటివన్నీ చూడాలి. ఎందుకంటే మన సౌత్ ఇండియా సైడ్ నాకు తెలిసి డాల్ఫిన్స్ అంతగా కనిపించవు. సో ఐ సజెస్ట్ యూ ఇలాంటివన్నీ మిస్ చేయొద్దు. చూసారా డాల్ఫిన్ మా బోట్ దగ్గర అయితే ఒక్కసారి కూడా రాలేదు, దూరంగానే వచ్చాయి. నేనే జూమ్ చేసి నాన్న తంటాలు పడి ఏదో తీయడం అయితే జరిగింది. 2 డాల్ఫిన్స్ కలిసి అయితే తిరుగుతూ ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒక్క బోటే కనుక వెళ్ళింది అనుకోండి, డాల్ఫిన్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్తాం మనం. ఒక 15-20 బోట్స్ ఒకేసారి వచ్చి సేమ్ 2 డాల్ఫిన్స్ని ఆల్మోస్ట్ 15x8 పీపుల్, 20x8 పీపుల్, ఆల్మోస్ట్ 100 మంది అండి. 100 మంది సేమ్ డాల్ఫిన్ని చూడాలి అని ట్రై చేస్తున్నారంటే దాని చుట్టూ తానే తిరుగుతూ ఉంటారు. ఫుల్ ఆఫ్ మోటార్ బోట్స్, సౌండ్స్, అసలు ఎంత హడావిడి అంటే అంత హడావిడి. అవి భయపడిపోయి పారిపోతూ ఉన్నాయి. బట్ స్టిల్ మేమేదో మేనేజ్ చేసాము. నేనైతే ఒక 6-7 టైమ్స్ చూసానండి 2 డాల్ఫిన్స్ని. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ నాకైతే. అసలుకి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై లైఫ్ బుక్. ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. మన కింద ఉన్నట్టుంది, మన కింద ఉంది. ఓ కాదు, సో అంతే అండి. అంతకుమించి ఎక్కువసేపు అయితే మనకేం చూపిరు. మ్యాక్సిమం ఒక 40 minutes మనం అక్కడ ఉంటాము. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై లైఫ్ బుక్.